కీలక కామెంట్స్ చేస్తున్నారు. పెనుగొండలో కియా కార్ల ఫ్యాక్టరీకి సమీపంలోనే ఆయన ఈ సభను నిర్వహించడం జరిగింది, రా కదలరా సభను. ఇక్కడ ఈ సభకు హాజరైన జన సమూహాన్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన మాట్లాడున్నారు. అదేవిధంగా చూసినట్లయితే వివేక హత్యపై చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి సవాల్ కూడా విసురున్నారు. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంగా ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగు తమ్ముళ్ల మాదిరిగా ప్రజలంతా కూడా టీడీపీ జెండా పట్టుకోవాలి. జనసేన టీడీపీ కలిపి మీ ముందుకు వచ్చాం. మా స్వార్థం కోసం కాదు, అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే వచ్చామంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. సో చాలా ఎమోషనల్గా మాట్లాడారు. నిన్న కియా పరిశ్రమ దగ్గరలోనే ఆ సభను పెట్టుకోవడం జరిగింది. తన హయాంలో వచ్చిన కియాను ఉద్దేశించి కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. కియా ప్రతినిధులు ఎలా జగన్మోహన్ రెడ్డి సర్కార్ భయపెట్టింది అనే అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా అదే సమయంలో వివేక హత్య కూడా ఈసారి ఎన్నికల ఎజెండాగా మారబోతుంది. గత ఎన్నికల్లో ఎలాగైతే తన బాబాయ్ హత్య తనకు సెంటిమెంట్ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నారో, ఈసారి అదే ప్రతిపక్షాలకు ఒక అంతకంటే పెద్ద అస్త్రంగా మారబోతోంది చంద్రబాబు నాయుడు. అందుకే ఇదే అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. తన బాబాయ్ వివేక హత్యపై చర్చకు సిద్ధంగా ఉన్నావా అంటూ కూడా ఆయన ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. సీఎం జగన్కు చంద్రబాబు సవాల్ అంటూ కూడా. తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలు వేటు అన్నారు. మరి ఆ గొడ్డల్ని ఎవరిచ్చారని మీ చెల్లెలే అడుగుతోంది. మీ చెల్లి సునీతనే ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి అడుగుతోంది. సమాధానం చెప్పమని అడుగుతున్నారు ఆయన. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ కావాలన్నావా లేదా, గద్దెనెక్కాక వద్దంటూ నాటకాలు ఆడావా లేదా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎస్, కరెక్టే ఇది. అప్పట్లో ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఉంది, ఆయనే హత్య చేయించారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ ఇష్యూని ఎన్నికలకు వాడుకోవద్దని కోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ ఇష్యూని తనకు అనుకూలంగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2014లో ఎలాగైతే తన తండ్రి మరణాన్ని ఒక సెంటిమెంట్గా మార్చుకున్నారో, 2019 వచ్చేటప్పటికి తన బాబాయ్ మరణాన్ని ఒక సెంటిమెంట్గా మార్చుకున్నారు ఆయన. అయితే అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ అడుగున్నారు కూడా, ముందుకు వచ్చి నా బాబాయ్ని ఎవరు చంపారో నాకు తెలియాల్సిందే అని. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ సిబిఐ కన్సర్న్ వెనక్కి తీసుకున్నారు, నాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పేసి. తర్వాత వాళ్ళ చెల్లి సునీత దీంతో డిఫర్ అయ్యి ఆమె మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కోరిన పరిస్థితి ఉంది. దోషులంతా చాలామంది బయటకు వస్తూ తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. సో గద్దెనెక్కాక నాటకాలు ఆడుతున్నావు, హత్య చేసిన వాళ్లకు సీఎం అయ్యే అర్హత ఉందా, ఇవన్నీ కూడా సునీతనే అడిగింది ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి. హత్య రాజకీయాలు చేసే వాళ్ళు మళ్ళీ గెలవాల్సిన అవసరం లేదు, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించండి అంటూ కూడా ఆమె ఓటేయొద్దు వైసీపీకి అంటూ కూడా డైరెక్ట్ ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కాల్ ఫర్ చేసిన పరిస్థితి అయితే ఉంది.